మంచిది. ఈ సాయంకాల సమయమందు మరి ఈ రెండవ సెషన్లో సాధారణ శాస్త్రములో తర్వాతి భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దానికంటే ముందుగా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు, ఆయన వాక్యము ద్వారా ఆత్మ ద్వారా మనతో మాట్లాడినట్లుగా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కరుణా సంపన్నుడా, దయగల మా తండ్రి, మీ పాదములకు స్తోత్రములు నాయనా. ఏ పాటి వారము, ఎంతటి వారము నాయనా, అల్పులము, అభాగ్యులము. మీరైతే ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడవు. అయితే దినం మిమ్మల్ని అబ్బా తండ్రి అని మొరపెట్టినట్లుగా మాకిచ్చిన ఈ భాగ్యం కొరకై స్తోత్రాలు నాయనా. మీరు ఇచ్చిన రక్షణ కొరకై స్తోత్రాలు, మీరు ఇచ్చిన సహవాసం కొరకై స్తోత్రాలు. మాతో ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చినందుకై స్తోత్రాలు. మా భక్తికి, మా జీవనానికి రెండింటికి అవసరమైన వాటిని దయచేస్తూ ఉన్నారు. ఈ దినము రేపు స్థానిక సంఘములో బెతెస్దా బైబిల్ కాలేజ్ ద్వారా సాధారణ శాస్త్రాన్ని ధ్యానం చేయడానికి మీరు అనుకూలతనిచ్చినందుకై స్తోత్రాలు. అయినా సంఘాన్ని వృద్ధి చేయండి, ఆత్మల్ని బలపరచండి, నూతన ఆత్మల్ని నడిపించండి. ప్రయాసపడుతున్న మీ దాసుల్ని బలపరచండి. ఇంతవరకు పాటలు పాడుకున్నాం, క్విజ్ కార్యక్రమంలో సాయం చేశారు. తిరిగి సాయంకాలం ముందు ఈ సముఖమున కూర్చున్నాం. నిలబడి నన్ను మరుగు చేసి మాట్లాడండి, మమ్మల్ని గర్దించండి, హెచ్చరించండి, బుద్ధి చెప్పండి. మా క్షేమము కొరకై ఈ సమయాన్ని ఆశీర్వదించమని, ఆశతో కూర్చున్న ఒక్కొక్క బిడ్డను పేరు పేరును దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును విమోచకుడై యేసుక్రీస్తు వారి నామమున ఈ మనవులను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. మనం ఉదయకాలం సాధారణ శాస్త్రం అందులోని సిలబస్ అనగా 3 యూనిట్లుగా విభజించుకున్నాం. అందులో మొదటి పాఠం సాధారణ శాస్త్రం యొక్క పరిచయం, ఇంట్రడక్షన్ ఆఫ్ డెమనాలజీ అనే దాని కింద డెమనాలజీ అంటే అర్థం ఏంటి, డెమనాలజీని ఎందుకు చదవాలి అన్నది స్టడీ చేశాం. దాని తర్వాత సెకండ్ పాయింట్గా సాతాను యొక్క ప్రారంభం ఎలా ఉండింది, సాతానును దేవుడు ఎలా సూచించాడు, సాతాను యొక్క గత చరిత్ర ఏమిటి అన్నది ఒక 7 మాటల్లో మనం విన్నాం. సాతాను గురించిన వర్ణన యెహెజ్కేలు గ్రంథంలో 28వ అధ్యాయాన్ని ఆధారం చేసుకొని చూచాం. దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాడు. దేవుని జ్ఞానం ఎప్పుడు కూడా ప్రశ్నించడానికి వీల్లేదు. ఆయన జ్ఞానం అపరిమితమైనది. పరిమితమైన జ్ఞానము కలిగిన మన చేత ప్రశ్నించుకునేవాడు దేవుడు కాదు. కాబట్టి దేవుడు సాతానును ఒక పరిపూర్ణమైన వ్యక్తిగాను, యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడుగాను, ఒక పని నిమిత్తమై అభిషేకించి నియమించబడిన వాడుగాను, దేవుని చేత సృష్టించబడిన వాడుగాను, అందరిలో ముఖ్యుడు, అందరికన్నా పైవాడుగా దేవుడు లూసిఫర్ని నియమించాడు, ఆయన సృజించాడు. మరి ఇప్పుడు థర్డ్ పార్ట్గా
సాతాను పతనం గురించి మనం ఆలోచన చేద్దాం. సాతాను పతనం, సాతాను పతనం. రైట్. సాతాను ఎలా పడిపోయాడు, సాతాను ఎలా పతనము చెందాడు ఆలోచన చేద్దాం. ప్రారంభం అద్భుతం, అంతం విషాదకరం. ఇది మనకు హెచ్చరిక, ఒక పాఠం. కొంతమంది జీవితాలు ప్రారంభం, సౌలు రాజు ప్రారంభ జీవితం అద్భుతం, వీరుడు, దేవుడి చేత ఎన్నుకోబడిన వాడు. కానీ ముగింపు అంత శ్రేష్టంగా లేదు. క్రొత్త నిబంధనలో సౌలు ఉన్నాడు కదా, ప్రారంభ జీవితం బహుఘోరం. ఆయన జీవిత ప్రారంభాన్ని గమనిస్తే ఎన్ని అవలక్షణాలు ఉన్నాయో మనకు తెలుసు. కానీ ముగింపు జీవితం ఎంత అద్భుతంగా ఉందో కదా. అందుకే బైబిల్లో రాయబడి ఉంది, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. మన ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించిన నాటి కంటే ముగించిన రోజున అద్భుతంగా ఉండాలి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల బట్టి ఉంది. ప్రతి వచనములో విశ్వాసమును బట్టి అని రాయబడి ఉంది. విశ్వాసాన్ని బట్టి వారు రక్షించబడ్డారు, విశ్వాసాన్ని బట్టి వారు ప్రతిదినం బ్రతికారు, విశ్వాసముతోనే వృద్ధి చెందారు. విశ్వాసం పోగొట్టుకొని భ్రష్టులై వృద్ధి చెందలేదు. కొద్దిమంది జీవితాలు ప్రారంభంలో అద్భుతంగా ఉంటాయి, రాను రాను దేవుణ్ణి హత్తుకోవలసిన వారు దేవునికి దూరమై ఎండిపోయి భ్రష్టులైపోయిన వారు కూడా ఉన్నారు. కాబట్టి ఆత్మీయంగా వయస్సు పెరిగే కొద్దీ ఎవరు విడదీయంతగా దేవుణ్ణి హత్తుకోవాలి. ఇలాంటి గొప్ప వ్యక్తి ఎలా పతనమైనాడు? ఒక వచనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథములోనే 28వ అధ్యాయం 16-18 వచనాలను మనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 16-18 వచనాలను కలిసి ఒకరు చదవండి. నీవు అన్యాయం పెంచుకొని పాపము చేయించు వచ్చితివి కనుక దేవుని పర్వతం మీద నీ కృతజ్ఞతగా నేను నిన్ను అపవిత్రపరిచింది. ఆశ్రయముగా ఉన్న పేరుకు కాలుతున్న రాళ్ళ మధ్యను నీవు ఇక్కడ సంచరించవు. నిన్ను నాశనం చేసి తిని నీవు అన్యాయంగా వర్తకము జరిగించి 17 సౌందర్యం చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను. రాజును చూచుచుండగా నిన్ను నేలకు అప్పగించెదను. సో ఇంత గొప్ప వ్యక్తి దేవుని సముఖము నుండి పడద్రోయబడ్డాడు. దేవుని సముఖము నుండి పడద్రోయబడుట దేవుని సముఖము నుండి పడద్రోయబడుట. ఇది సాతాను యొక్క పతనం. దేవుని సముఖము నుండి పడద్రోయబడుట, త్రోసివేయబడుట, ఇంతకన్నా దౌర్భాగ్యం మరొకటి ఉండదు. ఏ దేవుని వల్ల అయితే సృష్టించబడ్డాడో, ఏ దేవుని వల్ల అయితే ఇన్ని ఆధిక్యతలు పొందుకున్నాడో, ఆ దేవుని ఎదుట నుండి త్రోసివేయబడ్డం అది సహించరాని విషయం. ద్రాక్ష వల్లిలో నుండి
తీగ వేరైతే ఎలా ఉంటుందో సాధారణ పరిస్థితి అదే. అందుకే ప్రభు మాటి మాటికి హెచ్చరించాడు, ద్రాక్ష పళ్ళు తీగలకే కాస్తాయి, కానీ తీగ యొక్క విద్యుక్త ధర్మం ఏంటంటే ద్రాక్ష వల్లిలోనే ఉండాలి. ద్రాక్ష వల్లి నుండే సమస్తము తీగ కదుతాయి. ద్రాక్ష వల్లికి దూరమైతే ఈ తీగలో పచ్చదనం ఎక్కడి నుండి వస్తుంది? ఈ తీగకు ఫలించడం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే దేవుని బిడ్డలు ఒక సూత్రాన్ని హృదయములో కంఠస్థం చేయాలి. ఆయనకు దూరమై ఆయనకు వేరై ఏమీ చేయదు. ఆయనకు దూరమై ఏం చేస్తావు అనుకుంటున్నాం? ఆయనకు వేరుగా ఉండి మనం ఏం సాధిస్తాం? దేవుని సముఖమున కూర్చోవడం అన్నది చిన్న సంగతి కాదు. అంత గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకుంటే, జకర్యా గ్రంథంలో రాయబడి ఉంది, నా సముఖమున నిలబడే భాగ్యము నీకిత్తును అన్నాడు. దేవుని సముఖాన నిలబడమే ఒక గొప్ప భాగ్యం. ప్రధానమంత్రి ఎదురుగ్గా నిలబడ్డాం అనుకోండి, ఎన్ని ఫోటోలు తీసుకుంటాం, ఎంతమందికి వాట్సాప్ చేస్తాం, ఎంతగా ఆనందిస్తాం, ఎంతగా గణపరచబడతాం. మరి దేవుడి ఎదుట కూర్చోవడం నీకు చిన్నతనంగా అనిపిస్తుంది కదా. ఒక్క మాట బైబిల్లో గుర్తుపెట్టుకోండి, విశ్వాసులకు ఉండే శ్రేష్టమైన లక్షణం ఏంటంటే, బైబిల్లో ఎన్నో ఆహ్వానాలు ఉన్నాయి. ఒక ఆహ్వానం, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు. ఒక వ్యక్తి దేవుని దగ్గరకు వస్తున్నాడు అంటే అది శ్రేష్టమైన లక్షణం. అసలు ఇంకన్నీ మిగతా పక్కన పెట్టి దేవుని దగ్గరకు వచ్చి కూర్చున్నావు అంటేనే పెద్ద భాగ్యం. నమ్మండి, ఎక్కడైనా ఎంత స్థలములోనైనా ఎన్ని గంటలైనా కూర్చొని అలవాటున్న ప్రజలు దేవుని సముఖమున కూర్చోవడానికి ఎందుకు అలర్జీగా ఫీల్ అవుతున్నారు కదా. దేవుని సన్నిధిని మించిన, దేవుని సముఖము కంటే మించిన శ్రేష్టమైన స్థలం ఈ భూ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటే చూపించండి. కానీ ఎందుకో అంత తృప్తి లేదు దేవుని సన్నిధిలో ఉండడం. దేవుని సన్నిధికి రావడం, నిదానంగా వెళ్ళడం, పరిగెత్తుకుంటూ ఏం తెలుపుతుంది? నీకు దేవుని సన్నిధిలో ఉండడం ఇష్టం లేదు కదా. అసలు ఆయన సముఖమున కూర్చుంటే ఆయన దృష్టి మన మీద పడుతుంది, ఆయన ప్రభావం మనం పొందుకుంటాం. ఆయన దగ్గరికి వచ్చేది పోగొట్టుకోవడానికి కాదు, పొందుకోవడానికి వస్తాం. దేవుని దగ్గర పొందుకొని వెళ్తాం కానీ పోగొట్టుకొని పోం. ఎందుకు అంత బాధపడుతున్నారో అర్థం కావడం లేదు. ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళాలా అనుకుంటున్నాం కానీ దావీదు అన్నాడు, దేవా నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుము. ఆయన సన్నిధిని అనుభవించిన వాడు కాబట్టి ఏడ్చి ప్రార్థన చేశాడు, ప్రభువా నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయడు. కయ్యూను అలాగా త్రోసివేయబడి తాను బ్రతుకు దినాలన్నీ భూమి మీద దిగులు పడుతూ దేశదిమ్మలాగా తిరిగే వాళ్ళకి ఏం నెమ్మది ఉందో చూడండి. దేవుని సన్నిధిలో ఉండే వారికి ఏమి లేకపోవచ్చు గాక దేవునిచ్చే సమాధానం చాలు. నాకు దేవుడు ఉన్నాడు, నా దేవుడు నాకు అన్ని సమకూరుస్తాడు. అందుకే దేవుని సన్నిధిని పోగొట్టుకోవడం కానీ, దేవుని సన్నిధి నుండి దూరం కావడం కానీ మన పతనానికి మొదటి మెట్టు. ఒక వ్యక్తి ఎండిపోవడానికి మొదటి కారణం. సరే, ఇప్పుడు ఎందుకు సాతాను పడద్రోయబడ్డాడు? కారణం చూద్దాం. పడద్రోయబడ్డాడంటే అతడు ఏ స్థానంలో ఉన్నట్టు చెప్పండి? ఉన్నత స్థానంలో ఉన్నాడు. ఎంత ఉన్నత స్థానం అంటే బహుశా ఎవరు కూడా ఆ స్థానాన్ని అందుకోలేరు.
ఏ పరిశుద్ధ పర్వతం మీద దేవుడు ఉన్నాడో ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆ దేవుని సముఖమున అభిషేకించబడి ఉన్నటువంటి దేవుని చేత సృజించబడిన ఈ వ్యక్తి ఎందుకు పతనమైంది, ఎందుకు పడద్రోయబడ్డాడు? అసలు కారణమే చూద్దాం. చూడండి, కారణం యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 15వ వచనం. 28:15. నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడే వరకు. ఏం కనబడింది లూసిఫర్లో? అది అంతవరకు పాపం కనబడింది. కనబడింది అంటే ఏమర్థం? కనబడింది అంటే పాపము చేశాడు అని అర్థం. ఏం కన్ఫ్యూజన్ ఏముంది? పాపము కనబడింది అంటే అర్థం ఏంటంటే పాపము చేసింది. ఇంకేం కనబడింది? కింద 16వ వచనం. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోలోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయించి వచ్చింది గనుక. అన్నదే మాట. లోపల అన్యాయం ఉంది. ఏం పెరుగుతుంది చెప్పండి? అన్యాయము పెంచుకొని పాపము చేయించు వచ్చారు. పాపము కనబడింది అంటే పాపము చేశారు. ఇప్పుడు ఒక కన్క్లూజన్ కొద్దాం. లూసిఫర్లో కనబడిన పాపం ఏమిటి? అది ఆ పాపాన్ని ఐడెంటిఫై చేద్దాం. రండి, ఇప్పుడు 17వ వచనమే చదువుదాం. 17వ వచనం. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై. రైట్. అందరిలో అన్ని పాపాలు కనపడు. పాపము ఇది మెటీరియల్. మామూలుగా వస్తువు తయారు కావాలంటే రా మెటీరియల్ అంటాం. దాంట్లో నుంచి రకరకాల వస్తువులు తయారవుతాయి. ఉదాహరణకి గోల్డ్ ఉందనుకోండి. గోల్డ్ అనేది రా మెటీరియల్. దాంట్లో నుంచి రింగ్స్ తయారు చేస్తారు, నెక్లెస్ తయారు చేస్తారు, కమ్మలు తయారు చేస్తారు. ఒక్కొక్కటి ఒక రూపం. మెటీరియల్ మాత్రం గోల్డ్. పాపం కూడా అట్లాంటిది. ఈ సాతానులో కనపడిన పాపం ఏంటంటే 17వ వచనంలో నీ సౌందర్యమును చూసుకొని గర్వించిన వాడవై. లూసిఫర్లో కనిపించిన పాపం గర్వము. ఏం చూసుకున్నాడు? ఏం చూసుకొని గర్వం వచ్చింది చెప్పండి? సౌందర్యమును చూసుకొని. ఏం చూసుకొని ఈ యొక్క గర్వం వచ్చిందంటే సౌందర్యము చూసుకొని. ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో గర్వం వస్తుంది. లూసిఫర్ తన వైపు తను చూసుకున్నాడు. ఇంకొక వచనం చూడండి, 17వ వచనం మళ్ళీ చదువుదాం. ఇంకేం చూసుకున్నాడు? సౌందర్యం చూసుకున్నాడు, తేజస్సు చూసుకున్నాడు. తేజస్సు అంటే అర్థం ఏంటి? వెలుగు. అంటే తనకుండేటువంటి ఆ గ్లోరీ, తనకుండేటువంటి ఆ గొప్పతనం, తనకుండేటువంటి ఆ మహిమ, ఇదంతా చూసుకున్నాడు. నేను ఎంతో సౌందర్యవంతుని, లోపం లేని సౌందర్యం ఉంది. తర్వాత నాకు ఎంత గొప్పతనం ఉంది, ఎంత మహిమ ఉంది అని చూసుకున్నాడు. చూసుకొని గర్వము వచ్చింది. రిజల్ట్స్ ఏంటంటే జ్ఞానమంతా పోయింది. గర్వము జ్ఞానిని అజ్ఞానుడిగా చేస్తుంది. ఒక్క మాట, నువ్వు ఎవరి దగ్గరనైనా ఒక్క మాట ఎక్కువ మాట్లాడుచునేమో కానీ
నీ దేవుని దగ్గర గర్వించడానికి నీకైనా నాకైనా ఏముంది? ఏమి చూసుకొని దేవుని దగ్గర గర్వమేంటి? సాతాను తన తేజస్సు చూసుకొని జ్ఞానాన్ని పోగొట్టుకున్నాడు, తన హోదాను పోగొట్టుకున్నాడు, దేవుడి సముఖాన్ని పోగొట్టుకున్నాడు. ఎన్ని పోగొట్టుకున్నాడు చూడండి. పోగొట్టుకున్నవన్నీ లిస్ట్ రాయండి. 1 2 3 4 ఎన్ని పోగొట్టుకున్నాడు. పొందుకున్నది ఏంటి, పోగొట్టుకున్నది ఏంటి? పొందుకున్నది పడద్రోయబడ్డాం, పోగొట్టుకున్నది దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు, దేవుణ్ణి పోగొట్టుకున్నాడు, దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకున్నాడు, దేవుడిచ్చిన జ్ఞానాన్ని పోగొట్టుకున్నాడు, దేవుడిచ్చిన ఆ నియమాన్ని పనిని పోగొట్టుకున్నాడు. ఎందుకంటే దౌర్భాగ్యం ఏముంది? అటువంటి దౌర్భాగ్యులు కొంతమంది ఉన్నారు బయట. యూదా ఇస్కరియోతు అపోస్తలత్వాన్ని పోగొట్టుకుంటాడు, పరిచర్యను పోగొట్టుకుంటాడు. దొరకడమే కష్టం. దొరికింది పోగొట్టుకుంటాడు. ఈ కాలంలో ఉద్యోగం దొరకడమే కష్టం. వచ్చిన ఉద్యోగాన్ని పోగొట్టుకుంటే ఇదంతా వివేకిరా అంటాడు. ఆఫ్టర్ గవర్నమెంట్ ఉద్యోగాన్ని పోగొట్టుకుంటేనే వీడు పెద్ద వివేక్ అంటే, ఇంకా దేవుడిచ్చిన పనిని, అపోస్తలత్వాన్ని, పరిచర్యను పోగొట్టుకుంటే యూదా ఇస్కరియోతు ఎంత దౌర్భాగ్యుడు అని చెప్పండి. సౌలు దేవుడిచ్చిన రాజ్యాన్ని, సింహాసనాన్ని, అధికారాన్ని పోగొట్టుకున్నాడు అవివేకం పనిచేసి. మనం ఎన్ని పోగొట్టుకుంటున్నాం మనకు తెలుసా? దేవుని దగ్గరికి రాక, దేవుని మాటలు వినక, దేవుని సన్నిధిలో కూర్చోలేక, దేవునికి దూరమై ఎన్ని పోగొట్టుకున్నామో తెలుసా నీకు? చాలా మందికి అర్థం కావాలి. పచ్చగా కలకల్లాడుతున్న జీవితాలు ఎందుకు ఎండిపోతున్నాయి? పచ్చదనం ఎందుకు లేవు? ఆకులు ఎండిపోయినాయి, గుర్తించలేదా? రెమ్మలు ఎండిపోయాయి, గుర్తించలేదా? కొమ్మలు ఎండిపోయాయి, గుర్తించలేదా? ఆఖరికి ముద్దు కూడా ఎండిపోబోతుంది. గ్రహిస్తే మంచిది. గ్రహించగలిగితే ఎందుకు నాకు ఈ గతి పట్టింది, నేనేమైనా ద్రాక్ష వల్లికి దూరమైనానా, ఏ వల్లి నుండి నాకు అందుతున్నాయా, అవన్నీ కట్ అయిపోయినాయా? అందుకే దేవుని సన్నిధిలో లూసిఫర్ గర్వించి ఎన్నిటిని పోగొట్టుకున్నట్టే అన్నిటిని పోగొట్టుకున్నాడు. ఒక మాట, ఆయన గర్వం ఏమి అన్నది ఇక్కడ వివరించలేదు కానీ ఒకసారి యెషయా గ్రంథానికి వెళ్ళి చదివద్దాం. 14వ అధ్యాయం 13, 14 వచనం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13, 14 వచనాలు. ఎక్కిపోయేదను, హెచ్చించెదను, కూర్చుందును, మేఘమండలం మీదికి ఎక్కుదు. ఏ మాత్రం కనిపిస్తున్నాయి వచనాలన్నీ? ఆకాశమునకు ఎక్కిపోయేది. ఆ పదాలు చూడండి. నేను నా సింహాసనం కూర్చుందును, ఎక్కుదును, నన్ను సమానునిగా చేసుకొందును. ఎవరితో? మహోన్నతునితో సమానంగా చేసుకుందని మనస్సులో అనుకుంటేవి కదా. బయటికి కూడా మనస్సులో అనుకుంటే రిజల్ట్ 15వ వచనంలో, నీవు పాతాళమునకు, నరకంలో ఒక మూలకు త్రోయబడినవే. మహోన్నతుని పక్కన ఉన్నంత మాత్రం చేత మహోన్నతునితో సమానంగా అవుతామా? ఇదెక్కడి జ్ఞానం? కలెక్టరు ప్రయాణం చేసేటప్పుడు కారులో ముందు సీట్లు ఎవరు కూర్చుంటారు? ఏమా? డ్రైవర్తో పాటు పక్కన ముందు సీట్లు ఎవరు ఉంటారు? ఇది వేసుకొని ఉంటారు చూడండి.
ఇప్పుడు ఏమంటారు కానీ అప్పటి కాలంలో బిల్ల బోర్డు అంటే అసలు ఆయన దిగితేనే కలెక్టర్ దిగినట్టు ఫీల్ అవుతారు జనాలు. రోడ్డు తీసి కలెక్టర్ దిగడం ముందు ఆయన దిగి ఇక్కడ బిల్ల సర్దుకుంటే కూడా పక్కకు జరుగుతారు అందరు. అప్పుడు వచ్చి ఆయన కలెక్టర్ ఇస్తారు. అప్పుడు అందరూ ఎవరికి పిటిషన్స్ ఇస్తారు? కలెక్టర్కి ఇస్తారు. అప్పుడు ఈ బంకోత్ అన్నాడు, కలెక్టర్ వెనక కూర్చుంటాడు, అబ్బా నేను ముందు కూర్చుంటాను, నాకు ఏంటంటే ఎవరైనా బుద్ధి ఉందా? ముందు సీట్లో కూర్చున్నంత మాత్రం చేత కలెక్టర్ స్థానంలో ఆక్రమిస్తావా? నిన్ను ముందు సీట్లో కూర్చోబెట్టడానికి కారణం ఆ కలెక్టర్. సాధారణ ఈ విషయాన్ని గుర్తించలేకపోయాడు. నేను ఒక మాట అడుగుతాను, నీకు ఎన్ని ఆధిక్యతలు ఉన్నాయో, నీకెన్ని తలాంతులు ఉన్నాయో, నీకెంత గొప్పతనం ఉందో నాకు తెలియదు. అవన్నీ ఇచ్చినవి నీ దేవుడే. నీ దగ్గర ఉన్నవన్నీ ఏవి నీవి కావు. 100% నమ్మండి. మాటి మాటికి నావి అనేది నేర్చుకున్నాం కదా. ఓపెన్గా రాత్రి సాయంకాల సమయం అంతా ప్రశ్న, నీది ఏమన్నంటే చెప్పండి, ఏదైనా చెప్పండి. నాది అనేది మీ దగ్గర ఏమన్నా చెప్పండి. నా ముక్కు, నా కళ్ళు అంటుంటాం కదా, నీవేనా నిజంగా చెప్పండి. మీ దేహము మీ దేవుని వలన మీకు అయిపోయాయి. ఎత్తకూడదు. ఈ దేహంలో ఉన్నదంతా నీది కాదు. రెండవ, నా ఇల్లు చూడన్నా అంటాం. ఏమంటేది? నా ఇల్లు చూస్తున్నా. గట్టి గడుపుతున్నా, నీ ఇల్లేనా చెప్పు. మళ్ళీ కోసం చెప్పేమంటాడు బైబిల్ ఏమో, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాస. కట్టినోడు నువ్వే గాని కట్టించినోడు ఆయన. కట్టించినోది అవుతుందే, కట్టినోది అవుతుందే. ఒక గౌడ్ వచ్చినాడు, నేను కట్టించిన, ఇసుక తోలించిన, ఐరన్ ఇచ్చిన, సిమెంట్ ఇచ్చిన, ఓడి కట్టినాడు, జీతం ఇచ్చిన. కట్టినాక ఇది నా ఇల్లు అంటే పట్టపట్ట తప్పుతాడు. కట్టినంత వస్తే నీ ఇల్లు అవుతుంది. రైట్? అవన్నీ సప్లై చేసింది ఎవరు? నేను కదా. ఇప్పుడు దేవుడు ఏమనాలి మనల్ని? చెంపలు వాయించాలి. నా ఇల్లు అన్నామంటే కట్టింది నువ్వేలే, కట్టించింది ఎవరు? సిమెంట్ ఇచ్చింది ఎవరు? ఐరన్ ఇచ్చింది ఎవరు? మళ్ళీ నా ఇల్లు అంటాం. మరి ఏముందన్నా, నా పెద్ద కొడుకన్నా, నా పిల్లలన్నా, నీ పిల్లలన్నా, మరోసారి చెప్పు, మరోసారి చెప్పు. ఏందన్నాడో? నా పిల్లలన్నా. బైబిల్లో రాయలేదు, గర్భఫలము యెహోవా ఇచ్చు. దేవుడు అంటే గిఫ్ట్ పడేసిందండి. గిఫ్ట్ పెట్టుకోండప్ప కొన్నాళ్ళు అన్నాడు. దానికి పెద్ద సొంతమైనట్టు నా కొడుకు, నా బిడ్డ. బుద్ధి లేకపోతే సరే, దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అని ఒకసారి కూడా చెప్పారు. నా పిల్లలన్నా ఈ పిల్లలు కాదు, దేవుడు ఇచ్చిన పిల్లలు. అందుకే యోబు అన్నాడు, యెహోవా ఇచ్చినో. ఒక్కసారి నాది అనడానికి నీ దగ్గర ఏమన్నా అంటే చెప్పండి. నాది అన్నది ఏదైనా ఉంటే, మరి ఏమీ లేనప్పుడు ఎందుకంత గర్వం ఏంటి దేవుని దగ్గర? కదా ఫీల్ అవుతున్నావు కదా, నా చదువు ఏంటి, నా జ్ఞానం ఏంటి, నేనంటే ఏమనుకున్నావు? ఏమనుకోవాలి, ఇప్పుడు అనుకోవాలి. ఏమని అనుకోండి. కొంతమంది మాట్లాడితే నేనంటే ఏమనుకున్నావు? ఒక మాట సామెత ఉంది కదా, అమ్మ పుట్టింట్లో మేనమామకు తెలియదా? నీ కథ నీ దేవుడు తెలుదా? నువ్వు కథ మాట్లాడతావు మళ్ళా ఎవరి దగ్గర మాట్లాడి చెబుతాడు. కానీ మేనమామ పుట్టింట్లో అంత మన ఇంటికి వచ్చి నా ఇట్లా ఇట్లా ఆల్మోస్ట్ నువ్వు ఎప్పుడు పుట్టినావు, ఏ కథ నాకు తెలుదా అని అంటారు. బయట పోయి ఏదన్నా చెప్పేటోళ్ళు వింటారు. మా ఊరికి వచ్చి మా ముందర పుట్టినవి మాట్లాడితే ఎట్లుంటారు? దేవునికి ఎట్లా ఉంటారు? పొరపాటును కూడా దేవుని పిల్లలు దేని విషయంలో అతిశయించడానికి లేదు. దేని విషయం? అందుకే పౌరులు తీర్మానం చేసుకుంటారు, దేవుని విషయంలో తప్పింది
దేని విషయంలో అతిశయించుట నాకు పని. అంతే. ఏమన్నా అతిశయించాల్సి వస్తే ఒకటే ఒక విషయం, నాకు యేసు ప్రభు ఉన్నాడు, ఆ విషయంలో నేను అతిశయిస్తాను. కానీ ఇంకా అతిశయించడానికి ఒక్కటి కూడా మన దగ్గర లేదు. గర్వము లూసిఫర్ను పడదోస్తుంది. దేవునితో సమానునిగా చేసుకోవాలనుకున్నాడు. సాతానును పరలోకము నుండి కిందికి పడదోస్తే ఇప్పుడు గాలిలో నివాసం పెట్టుకున్నాడు. ఎవరు? సాతాను. వారి నివాసం ఏంటి? గాలిలో. అంధకార సంబంధమైన యుగ సంబంధమైన దేవుడు మధ్యలో ఊలాడు. పరలోకము నుండి పడద్రోయబడి గతి ఏ స్థితిలో ఉండేవాడు ఏ స్థితికి పడద్రోయబడ్డాడు. ఇన్ని రోజులైంది వాక్యం వినబట్టి ప్రభువును ప్రేమించడం నేటికి చేతగా ఒక భక్తునివా భక్తురాలి. అందరికంటే అన్నిటికంటే ప్రభువును ఎక్కువగా ప్రేమించని వాడు భక్తుడే కాదు, భక్తురాలని కాదు. ఇన్ని సంవత్సరాలైంది ప్రభువును ప్రేమించడం చేత కావడం లేదు. ఆలోచన చేద్దాం. ఇప్పుడు మనం అన్వయించుకుందాం. లూసిఫర్ మనకి ఏం పాఠం నేర్పుతున్నాడు? ఏం పాఠం నేర్పుతున్నాడు? ఏమో గర్వించొద్దు అంటే మిగతా గర్వము అనేది ఆయనలో కనిపించిన పాపం. నీలో గర్వం లేకపోవచ్చు, ఇంకొక పాపం ఉండొచ్చు. ఎస్, మామూలుగా పాపము దాని రూపాలు. పాపం ఎన్ని రూపాల్లో కనిపిస్తా చెప్పండి. ఉదాహరణకి ఒక్కొక్క మురికి కాలు ఒక్కొక్క పాపం అనుకోండి. పులివెందులు అన్ని మురికి కాలువలు ఏడ కలుస్తాయి? పోయినారా? అన్ని మురికి కాలువ కలిసి కడిపోయింది. ఎక్కడ కలుస్తాయన్న ఊళ్ళో జనజోగారు. ఈ మురికి కాలువ, ఆ మురికి కాలువ, ఒక్కొక్క మురికి కాలువ అన్ని ఒక చోట కలుస్తాయి. కలిసే చోటు రాజధాని ప్రాంతం అంటారు. అంతే. ఈ మురికి కాలువలన్నీ కలిసే చోటు హృదయము. హృదయము రాజధాని, పాపము రాజధాని. ఆ నుంచి శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఏంటంటే చెప్పండి, దురాలోచన. ఈ నుంచి ఇక్కడ ఉండదు. ఏమి ఉంటాయి ఇంకా చెప్పండి. జాగ్రత్తలో ఈ నుంచి వచ్చేది. మనం అనుకుంటాము చాలా మంది అన్నిటిని గ్రహిస్తున్నాడు, హృదయాన్ని గ్రహించలేకపోతున్నాడు. పెద్ద మోసగాడు మన దగ్గరనే ఉంది. వాడు మోసం చేశారు, ఈమె మోసం చేశారు. అసలు వీళ్ళు మోసగాలు కాదు, నీ హృదయమే పెద్ద మోసం. గ్రహించలేకపోతుంది. ఈ హృదయం అని పాపపు రాజధాని నుంచి రకరకాల మురికాలు బయటకు వస్తున్నాయి. ఈయనలో గర్వం వచ్చింది, నీలో ఏమొచ్చిందో నాకు తెలియదు, నాలో ఏమొస్తుంది. కానీ ఒక కన్క్లూజన్కు మాట్లాడదాం. ఆ మాట రాయండి. ఆ మాట రాయండి. ఎంత గొప్ప వ్యక్తినైనా, ఎంత గొప్ప వ్యక్తినైనా, ఎంత గొప్ప వ్యక్తినైనా, ఎంత గొప్ప వ్యక్తినైనా ఎంత ఉన్నత స్థానము నుండైనా, ఎంత గొప్ప వ్యక్తినైనా, ఎంత ఉన్నత స్థానము నుండి అయినా పడగొట్టేది డాష్ పెద్ద అక్షరాలతో రాసుకోండి. పడగొట్టేది ఏంటి? పాపము. పాపం పడగొడితే దేవుడు నిలబెడతాడు. పాపం పడగొడితే దేవుడు నిలబెడతాడు. దేవుడి దగ్గరకు వస్తే నీ చేయి పట్టుకొని నిలబెడతాడు, నడిపిస్తాడు. దేవునికి దూరమైతే పాపం నీకు కూలగొడుతుంది, లేవలేదు. ఈ సాయంకాల సమయం లూసిఫర్ ఎవడైనా సరే, ఎంత బోధకుడై, ఎంత గాయకుడై, ఎంత విశ్వాసి, పాపానికి చోటిస్తే, పాపానికి ఆస్కారం ఇస్తే, పాపానికి నీ దగ్గర కనబడితే కాచుకొనడు పడిపోవడానికి.
కూలిపోవడానికి రెడీగా ఉంది. పాప విషయమై చాలా సీరియస్గా ఆలోచన చేయాలి. దేవుని పిల్లలు బ్రతికిన ఈ కొద్ది దినాలు పాపానికి దూరంగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. దేవుని మాటలు ఇంగులు తిరగాలి మన హృదయాల్లో. ఇక వెళ్ళి పాపము గతించిన కాలం మన పుట్టుకలో పాపాత్ములమే. దేవుని కృప చేత పాపాలు క్షమించబడిన వారు. క్షమించినప్పుడు దేవుని ఉద్దేశం ఏంటంటే ఇక వెళ్ళి పాపము. చాలా సందర్భాల్లో పాపము చేయటానికి పరుగులు తీసే ఈ దినాల్లో విశ్వాసిగా పాపం పట్ల నీ వైఖరి, పాపం పట్ల నీ ఆలోచన విధానమే. దావీదు పాపం చేయలేదా అని పాపం చేయడానికి ప్రోత్సహించబడతావా? దావీదు పాపం చేసి ఏం ఫలితం పొందాడో అవి పొందడానికి నువ్వు రెడీ అయినా? పాపంతో పాటు బోనస్ కూడా వస్తుంది. దావీదు చేసిన ప్రతి పాపాన్ని తాను స్వయంగా పోసుకుంటాడు. బైబిల్లో ఒక సూత్రాన్ని మర్చిపోతాడు. మోసపోకుడి, మనుష్యుడు ఏమి విత్తునో అదే పంట వస్తుంది. దావీదు పాపం చేశాడు బచ్చలు తెలియకుండా. అందరికీ తెలిసేటట్టుగా ఆ పాపాన్ని తన జీవితంలో కోసుకున్నాడు. దావీదు ఊరియాను చంపించాడు. 4 బిడ్డలు చంపబడ్డారు. ఎవరి జీవితంలో? దావీదు జీవితం. పుట్టిన బిడ్డ సరిపోడు, అబ్షాలోము సరిపోడు, అమ్నోను సరిపోడు. ఎక్కడికి పో? ఇవన్నీ సిద్ధమైతే చెప్పు. దావీదు పాపం చేయలేదా అనుకున్నాను. మన జీవితాల్లో నేర్చుకుందాం. పాపం చేయడానికి సాహసించండి. పాపానికి ఉండే గుణం పడగొడుతుంది. నిలబడిన వాడిని పడగొట్టేది పాపమే. పతనానికి మూల కారణం పాపమే. ఒకప్పుడు బాగుండేవాడు, ఇప్పుడు ఎందుకు ఇలా అయినాడు అంటే దానికి కారణం పాపమే. ఒక వచనం చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు మొదటి అధ్యాయం మొదటి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. యెహోవా అంతర్జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాటలాడకుడి, గర్వ మాటలు మీ నోట రానియకుడి. ఏ మాటలు రానియకుడి? గర్వపు మాట. గర్వం. ఎప్పుడైనా ఇలా అన్నాడు. దావీదు నోటిలో నుంచి ఎప్పుడు ఏమని వచ్చాయంటే, ప్రభువా నేనెంతటి వాడు, నా కుటుంబం ఏమని. మనము దేవుడు నిన్ను ఎదిగించే కొద్దీ ఒదిగిపో. ఎస్సులో మాట్లాడితే రొస్సులో పడతామని. గర్వపు మాటలు రాని ఉంటాయి. ఎవరైనా మనల్ని హెచ్చిస్తే మీరు ఏదన్నా నాలో చూస్తే అది దేవుని కృప, దేవుడు అనుగ్రహించినాడని చెప్పాల్సి. లూసిఫర్ మనకు నేర్పే పాఠం, అయ్యా నా స్థితి, నా హోదా, నా గొప్పతనం అన్నీ పోగొట్టుకున్నాను. కారణం నాకు పాపం కనపడి. పాపము కనపడనంత కాలం ఉన్నత స్థానంలో ఉన్నాను. పాపం కనపడ్డ రోజున కూలబడిపోయాం. మన జీవితాల్లో అది నేర్చుకున్నాం. తర్వాత చివరిది 4వది సాతాను యొక్క చెప్పండి గమ్యం.
సాతాను గమ్యం. ఏమర్థం కావాలి అంటే, ఒక బస్సు హైదరాబాద్ బయలుదేరి అందరినీ దించుకుంటూ వచ్చింది. ఏడిపోతుంది? బస్ డిపో లేకపోతుంది. ఏ డిపో నుంచి వచ్చిందో అడిపోతుంది. అట్లా సాతాను చివరికి గమ్యం తెలుసుకుందాం. నంబర్ 1, ప్రకటన 12:12. ప్రకటన 12వ అధ్యాయం 12వ వచనం. 12:12. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తన సమయం కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి నన్ను చెప్పాను. ఏమర్థమైంది చెప్పండి వచ్చిన అపవాది ఏమర్థమైంది రాసుకోండి. దేవునికి వ్యతిరేకంగా మానవులను పురికొల్పుతాడు. దేవునికి వ్యతిరేకంగా మానవులను పురికొల్పువాడు అన్నారు. సమయం విలువ మనకు తెలియదు, కానీ అపవాదికి బాగా తెలుసు. అపవాదికి ఉన్నంత జ్ఞానం మనకు లేదు. సమయాన్ని విచ్చలవిడిగా పడేసుకుంటున్నాం. సమయం అంతా అయిపోయిన తర్వాత అయ్యో కొంచెం ఉంటే బాగుండు. ఎట్లా ఉంటుంది తెలుసిన? ఎగ్జామ్ రాయడానికి 3 hours ఇస్తారు. వాడు ఇచ్చినప్పటి నుంచి క్వశ్చన్ పేపర్ చూడడంలో పెన్ను పెట్టడం, ఇట్లా చూస్తాడు, అట్లా చూస్తాడు. అర్ధగంట అయిపోయా, 2 గంటలు అయిపోయా, 3 అయిపోయా, గంటన్నర అయిపోయా, రాయడంలే 2 గంటలు అయిపోయింది. అప్పుడు పెన్ను మొదలు పెట్టినాడు. 5 నిమిషాలుగా వార్నింగ్ బిల్ కొట్టి అప్పుడు స్పీడ్తో రాస్తాడు. దానగట్టు అన్నాడు, కట్టాడు. వచ్చినప్పుడు కొంచెం సార్, 2 నిమిషాలు సార్, 1 నిమిషం సార్. వాడు లాక్కపోతే బయటకు వచ్చాడు సార్. రాస్తుంటే సార్ గుర్తుపోయారా, రాస్తుంటే సార్ ఏమైందంట, ఇగుపోయినాడంట. ఇచ్చిన 3 గంటల్ని వేస్ట్ చేసుకొని సమయం అయిపోయిన తర్వాత ఇంగిస్తే బాగుంటుంది అనుకుంటే మూర్ఖత్వం. దేవా నన్ను ఇంకా 10 ఏళ్ళు బ్రతికించునైనా నీ కొరకుగా ఇంత సేవ చేస్తానంటే దేవుడు అంటాడు సార్ అయినా చేసింది. అసలు అట్లా అడగకూడదు. ఇచ్చిన సమయాన్ని ఏం చేసి సాతాను సమయము కొంచెమేనని వాడి టార్గెట్ అంతా ఒకటి, దేవుడికి వ్యతిరేకంగా మనుషుల్ని ప్రూవ్ చేయాలి. మీరు చూడండి, ఒక రాయిని పెట్టి మొక్కడిని అనండి, ఒక్కడు కూడా మనకు ఆపోజిట్ కాదు. పైకి చూపించుకుంటాడు. ఏ దాన్నైనా తీసుకుపోండి, దేవుడి కానండి, ఒక్కడు అడ్డు చెప్తాడు. యేసుక్రీస్తు గురించి చెప్పి చూడండి ఎట్లా ఉంటుంది పరిస్థితి. మనుషులందరూ ఏకమవుతారు, కులాలు మతాలు అన్ని పక్కన పెడతారు, ఏకమైపోయి ఈ విషయంలో మనం చర్య తీసుకోవాలి. మా గ్రామంలో సువార్త ప్రకటించడానికి వీళ్ళు బోర్డు పెడదాం. ఎందుకు తెలుసిన? సాతాను తీవ్రంగా పనిచేస్తుంది. దేవునికి వ్యతిరేకంగా మనుషులందరినీ పురిగొల్పి ఏకత్వం చేసి ఈ సమయం కొంచెమే ఉంది, ఇంకా ముగిసిపోతుంది అని చెప్పి వాడికి పడతా ఉంటే మనం ఇంకే నీళ్ళు లేచి లేపు చూడొచ్చు, ఎల్లుడు చూడొచ్చు, సంవత్సరం చూడొచ్చు, అటు సంవత్సరం అంటే నువ్వు ఉంటావా? సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం జ్ఞానంలో పని. మళ్ళీ సమయం ఉంటుందో లేదో చెప్పలేదు. మనిషికి రేపు 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 అనే దాని మీద పని ఆశ. రేపు ఉంటామో లేదో ఏమైనా గ్యారెంటీ ఉందా? ఉన్నదాన్ని వినియోగించుకోమంటే లేని దానికోసం ఎంత కరువు జరుగుతాం. అందుకే సాతాను యొక్క
పని ఏంటంటే దేవుడికి వ్యతిరేకంగా మనుషులందరినీ ప్రోత్సహించాలి. అది వాడి పని. తర్వాత ఒక రోజు ఏం జరుగుతుందో తెలిసిన చూడండి, 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. మరియు ఆ పెద్ద సంఖ్యలను చేతబట్టుకొని పెద్ద సంఖ్యలను చేతబట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఆ ఒక దేవదూత పరలోకం నుండి దిగి వచ్చిన చూచింది. ఆ అతడు ఆది సర్పమును ఆ అనగా ఆ అపవాదియు సాతానును ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధంలో పడవేసి ఏమంటామేం తెలిసిన ఒక దేవదూత సంఖ్యలు వేస్తాడు. పెద్ద సంఖ్యలు తీసుకొని వచ్చి ఒక దేవదూత సంఖ్యలతో బంధిస్తాడు. ఎన్ని సంవత్సరాల పాటు అక్కడ రాయబడి ఉంది? 1000 సంవత్సరములు అగాధములో పడవేస్తాడు, బంధించి. ఇది జరగదు. సాతాను యొక్క గతి ఏమవుతుంది అంటే, ఈ కొద్ది కాలం వాడు తీవ్రంగా పనిచేసే మాట వాస్తవమే. ప్రజలందరినీ దేవునికి వ్యతిరేకంగా పురికొల్పి దేవుణ్ణి ఎరగకుండా దేవుని దగ్గరికి రాకుండా చేయడం వారి పని. అయితే ఒక రోజున ఒక దేవదూత పెద్ద సంఖ్యలను తీసుకొని వచ్చి వాడిని బంధించి 1000 సంవత్సరాల అగాధములో బంధించబడతాడు. తర్వాత చూడండి 20వ అధ్యాయం 7-8 వచ్చిన 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం తర్వాత ఏ సమయము ఆ 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు చెప్పండి? సాతాను విడిపించబడతాడు. భూమి నదీశ్వరుడు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగులను వారిని మోసపరిచి వారిని యుద్ధములకు పోల్చుటకై వాడు బయలుదేరును. మళ్ళీ మనుషులు దేవునికి వ్యతిరేకంగా పనిచేయడానికి మోసపోవడానికి కొంతకాలం సాతాను భూమి విడిచిపెట్టబడతాడు. ఆ తర్వాత లాస్ట్ వచ్చేసి 20వ అధ్యాయంలో 20వ అధ్యాయం 10వ వచనం 20వ అధ్యాయం 10వ వచనం వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచట ఆ క్రూర మృగమును ప్రవక్తై ఉన్నారు. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో, ఇది వారికి గర్మిస్తాను. అపవాది ఒక రోజున యుగాయుగములు ఆరని అగ్ని గుండములో పడవేయబడి, ఇక ఆ అగ్నిగుండంలో పడవేయబడ్డం, అక్కడ యుగాయుగములు కాలుసు ఉండడం, అది వారిని గర్మిస్తాను. నిత్యం ఉండడానికి పడవేయబడ్డాడు అపవాది. ఇది మనం తెలుసుకోవాల్సిన సత్యం. ప్రస్తుతం అపవాది భూమి మీద మనకంటే ఎక్కువగా తీవ్రంగా పనిచేస్తున్నాడు. మనకు వారికి పోరాటం ఏంటంటే, మనుష్యులను మనం దేవుని దగ్గర తెస్తా ఉంటే వాడు మనుష్యులను దేవుడికి దూరంగా తీసుకుపోవడం. ఎవరు సక్సెస్ అవుతుందని చెప్పండి? వాడు మనుష్యుల్ని దేవునికి దూరంగా తీసుకొని పోతూ ఉంటే మనం దేవుడికి దగ్గర తీసుకురమ్మంటే మన పని తీరిపోతుంది. అంత తీవ్రత కానీ, అంత సివియారిటీ కానీ, సిన్సియారిటీ కానీ విశ్వాసం దగ్గర కనబడకుండా ఉంది. మందిరానికి రావడమే కష్టమైంటే ఇక దేవుడి పక్షాన ఎవరు పోరాడతారు చెప్పండి? ఎవరు ఆయన పక్షాన పోరాడతారు? ఎవరు ఆయన పక్షాన ఆత్మను సంపాదిస్తారు? ఒక ఆత్మ విలువ నీకు తెలుసా? ఒక ఆత్మ పట్ల నీకు భారం ఉందా? ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాని ఆత్మను పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? లోకమంతా ఒక ఎత్తు పెట్టినా ఒక ఆత్మను సంపాదించుకున్న సాగిన. అందుకే ప్రభు ఒక మాట అన్నాడు, ఈ అన్యాయం సీరంత ఖర్చు పెట్టైనా ఆత్మను సంపాదించు. ప్రతి ఆత్మ మనలో భారాన్ని కలగజేయాలి.
సినిమా హాల్ నుండి కుప్పలు తెప్పలుగా బయటకు వచ్చే వారిని చూస్తే గేల్ చేయడం కాదు, భారం ఉంటారు. ప్రభువా, ఇన్ని ఆత్మలు నరకానికి వెళ్తాయి, ఏం చేయాలి? బార్లలో, కళ్ళు పెట్ట, సారాయికల దగ్గర ప్రజలు తాగుతూ తూలుతూ ఉంటే నీకే భారం లేదా? కనీసం ప్రార్థన చేయడానికి కూడా నీకు ఓపిక లేదంటే నువ్వేం దేవుని బిడ్డవు? అందుకే సాతాను యొక్క గమ్యాన్ని కూడా మనం చూచాం. ఫస్ట్ చాప్టర్లో సాతాను పరిచయం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. సాతాను ఎందుకు తెలుసుకోవాలి, సాతాను యొక్క ప్రారంభం ఎలా ఉంది, సాతాను యొక్క పతనం ఎలా ఉంది, ఇవి మనకు నేర్పిన పాఠం. నువ్వెంత గొప్పదానివైనా, నేనెంత గొప్ప వ్యక్తినైనా, పతనానికి మూల కారణం మరొకటి కానే కాదు, ఒకటి పాపం. ఆ పాపము ఏదన్నది నీలో కనపడుతుందో నాకు తెలియదు. లూసిఫర్లో మాత్రం గర్వం కనపడింది, నీలో ఏ కనపడింది? అందరిలో అన్ని పాపాలు కనపడవు, అందరిలో అన్ని పాపాలు ఉండవు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క పాపం మనిషిని కూలగొడుతుంది. ఎలా ఉండాల్సిన వాడు ఎలా అయ్యాడు. ఈవెన్ చనిపోయిన తర్వాత కూడా పాపం వదిలిపెట్టదు. చనిపోయిన తర్వాత నీ ఖ్యాతిని కూడా కూలగొడుతుంది. గుట్టలుగా పెంచుకున్న నీ ఖ్యాతి కూడా పేడ మేకలా కూలిపోతుంది. పాపానికి అంత శక్తి ఉంది. పాపం చేసిన వాడు తల దించుకుంటాడు, పాపం చేయని వాడు తల ఎత్తుకొని బ్రతుకుతాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే, ఒక తీర్మానం చేసుకున్నాను. ప్రభువా, పాపము చేయకుండాటకై నన్ను రక్షించాడు, పాపము చేయకుండాటకై నన్ను పిలిచాడు. నిలబెట్టు ప్రభువా, నాకు శక్తి లేదు, చేతగాని వాడు అని ప్రభువుని అడిగితే ప్రభు నిలబెడతాడు, నడిపిస్తాడు. ఆయన చేయి పట్టుకొని ముగింపు వరకు తీసుకొని వెళ్తాడు. ఏ విషయంలో గర్వించడానికి మన దగ్గర ఏ ఒక్కటి లేదు. అన్నీ ఆయన ఇచ్చినవి, అన్నీ ఆయనవి. ఏదైనా స్తోత్రం చెల్లించాల్సి వస్తే ఆయనకే చెప్పండి. మనకున్నవన్నీ ఆయన ఇచ్చినవి. అందుకే యోగు పెద్ద ఫీల్ కాలేదు. ఉన్నవి పోయినాయి అంతే. మళ్ళీ ఇస్తే ఇస్తాడు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకెళ్ళిపోయాడు. మధ్యలో నాదేంటి బాధ, నాకేం సమస్య? మనకెందుకు తీరం దుఃఖం కలుగుతుందో తెలిసిన ఒక్కనాడు కూడా అనుకోదు. ఇల్లు చూసి కానీ, ఉద్యోగాన్ని చూసి కానీ, మనకుండే పిల్లల్ని చూసి కానీ, దేవా నన్ను ఇచ్చినావు దగ్గర ఒక్కనాడు కూడా అన్నా. ప్రతిదీ నా కష్టం. ఏ ఉద్యోగం వచ్చింది కదండి, కొంచెం కష్టపడినానన్నా, తెల్లవారుజాము 3 గంటలకు లేసానా, 15,000 కోచింగ్ కట్టినా, ఇవి చెబుతాడు కానీ దేవుడి మాట ఒకటని ఎత్తాడు. ఏమన్నా ఇల్లు వెలగట్టినామంటే శాంతి పొలవనేలేనా, అబ్బో పిఎఫ్ లోన్ పెట్టి, ఆ లోన్ పెట్టి, పంటలకు రైతు పొలబెట్టిన ఒకసారి ట్రాక్టర్ కింద పడే, ఇవి చెబుతాడు కానీ దేవుడి పూత ఒక్కటన్నా ఒక్క మాట, దేవుడు సాయం చేస్తే కట్టినాను ఒక్క మాట రాచుడండి. మొత్తం ఎన్నిసార్లు కింద నేను చెప్తాడు, ఏడాది చెప్తాడు కానీ ఆ 10 మందిలో ఆ గృహప్రవేశానికి వచ్చిన వాళ్ళలో దేవుడి పేరు వినబడుతుందంటే వినబడదు. పిల్లల గురించి మాట్లాడేటప్పుడు దేవుడి మాట ఎత్తుతావా? నీకున్న వాహనం గురించి మాట్లాడేటప్పుడు దేవుడు ఇచ్చిందన్నా చెప్తావా? లేదు. అంత నీ మహిమే. నువ్వు కష్టపడ్డావు. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఏ పాటి వారమండి, ఏ పాటి వారు. కొండ ఎప్పుడు బాగుతుంది, దేనికేం తగలొచ్చు. ఆ కుండను పట్టుకొని చాలా ఫీల్ అయిపోతావు కదా. కుండను పెడితే కుప్పేసి దిబ్బలేసి వస్తారు అంతే. ఈ కుండ ఎంత కుండ అయినా సరే, ఇట్లాంటి కుండను పట్టుకొని చాలా గర్వించడానికి ఇష్టపడతావా? అని చెప్తున్నాను. ఆఖరికి ఆత్మీయ గర్వం కూడా పనికిరాదు. ఆత్మీయ గర్వం కూడా పనికిరాదు. నన్ను చూసుకొని, నా జ్ఞానాన్ని చూసుకొని, నేను వీళ్ళ కంటే చాలా గొప్పేమో అనుకుంటే నువ్వు చాలా మోసపోతావు. జాగ్రత్త, మోసపోతావు. ఇది మొదటి చాప్టరు.
మరి సెకండ్ చాప్టర్ని ప్రారంభం చేసుకొని మనకున్న సమయం వరకే కొనసాగించుకుందాం. రైట్, ఈ ఫస్ట్ చాప్టర్లో మరి ఏవైనా మీరు ప్రశ్నలు కానీ ఏదైనా ఉంటే రాసి పెట్టుకోండి. ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ ప్రస్తావించడానికి వీలు. రైట్, మళ్ళీ నోట్స్ ఎక్కి రాసుకొని స్టడీ చేసి మరింత ఎక్స్పాండ్ చేసుకోవాలి. భవిష్యత్తులో సాతాను యొక్క పని గుర్తుకు రావాలన్నా, వానికంటే మనం ఎక్కువ పని చేయాలన్నా వాని ప్రస్తావన మనకు అవసరమే. సెకండ్ చాప్టర్ రాసుకున్నా చెప్పండి. సెకండ్ చాప్టర్ రైట్. సాతాను వ్యక్తిత్వము, సాతాను వ్యక్తిత్వము, పర్సనాలిటీ. ఒకసారి చెప్పిన ఇంగ్లీష్లో పర్సనాలిటీ ఏమర్థమైంది? పర్సనాలిటీ అంటే పర్సనాలిటీ ఎక్కడ వస్తుంది ఈ పదం? ఏమా ఎక్కడ వస్తుంది? ఏ సబ్జెక్ట్ వస్తుంది చదువుకునే బిడ్డలకి? డిఎడ్ కానీ బిఎడ్ కానీ ఇస్తే అందులో సైకాలజీ అనేటువంటి సబ్జెక్ట్లో ఒక పెద్ద చాప్టర్ పర్సనాలిటీ. పర్సనాలిటీ ఇక్కడ చాలా మంది ఉన్నారు బీబీడీ చేస్తున్నారు. పర్సనాలిటీ అంటే ఏంటి? పర్సనాలిటీ అంటే పర్సనాలిటీ సాధారణంగా ఎక్కువ దేనికి ఉపయోగిస్తారు చెప్పండి? పర్సనాలిటీ అనే పదం. ఏం రా పెళ్లి సూపర్ పోయింది కదా, ఏమైందంటే కుదర క్లాస్ ఏం అమ్మాయి పర్సనాలిటీ అంత బాగాలేదు సార్, ఈయన పర్సనాలిటీ ఎట్లా అంటే అమ్మాయి పర్సనాలిటీ అంత బాగాలేదు అంటే ఈ దృష్టిలో ఏంటి? పర్సనాలిటీ అంటే అందం. అందము పర్సనాలిటీలో ఒక చిన్న ఏమంటాం, ఇప్పుడు లడ్డులో ఏమేమి ఉంటాయంటే లడ్డులో ఏమేమి చేసి లడ్డు తయారు చేస్తారు? లడ్డులో చక్కెర ఉంటుంది, శనగపిండి ఉంటుంది, నెయ్యి ఉంటుంది, నూనె ఉంటుంది, ఇంకా ఉంటుంది. అవన్నీ కలిపితే లడ్డు. చక్కెర పిండి పట్టుకుని లడ్డు లడ్డు అంటే చక్కెర పిండి లడ్డు అవుతుంది, శనగపిండి పట్టుకుని లడ్డు అవుతుంది. అన్నీ కలిస్తే లడ్డు. పర్సనాలిటీ అంటే ఒక అందాన్ని పట్టుకుంటే ప్రపంచంలో అందం లేని వాళ్ళు కూడా ఫేమస్ గుర్తించదగిన వాళ్ళు ఉంటారు. చెప్పండి ఎవరన్నా అర్థం లేకపోయినా వాళ్ళ పేరు చెప్తే గుర్తుపడతారు ప్రపంచం అంతా. ఏమా? చార్లీ చాప్లిన్. మొబైల్ ఎందుకు ఆడదు? అందానికి ప్రతీకగా చెప్తారు కదా. మదర్ తెరిసాకి ఏమైందన్నా? మీరు ఇప్పుడు చూస్తున్నారు ఆమె ఫోటో ముసలాగా తర్వాత ఆమె 17 yearsలో అప్పుడు ఫోటో చూడండి ఎట్లా ఉందో, అద్భుతంగా ఉంది మదర్ తెరిసా. ఇప్పుడు అట్లా చూసాక అనుకుంటున్నాం కానీ అంటే అందమే పర్సనాలిటీ కాదు. అందవిహీనులైనప్పటికీ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులు ఉన్నారు. ఇంకా కొంతమంది ఏమన్నా తెలిసిన పర్సనాలిటీ అంటే ఆయన పర్సనాలిటీ ఆ హైటు, ఆ వెయిట్, ఆ ముఖ వచ్చేసు, ఆ నడుస్తుంటే అది పర్సనాలిటీ. అంటే ఈయనకి ఏమర్థమైంది పర్సనాలిటీ అంటే బాడీ, ఫిజిక్ అనమాట. మంచి తెంతండి, తలాన్ని ముఖం గంభీరం పడి నడుస్తుంటే మరి ఏ పర్సనాలిటీ మనిషి వస్తుంటే అందరు చూస్తారన్నమాట. అట్లా లేకపోయినా కానీ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వాళ్ళు ఉన్నారు. పొట్టిగా ఉన్నా, సన్నగా ఉన్నా, తిక్కగా ఉన్నా చాలా మంది ప్రపంచాన్ని అటువంటి వారికి ఉదాహరణ చెప్పండి. అంతేందుకు మన తాతనే ఉన్నాడు కదా, ఎవరు మన తాత? గాంధీ తాతనే. ఇప్పుడు పిల్లలు చెప్పినా అనుకో ఈ తాతనే స్వాతంత్రం అంత సీన్ ఉంటాయి. ఎందుకు? ఆయన రూపాన్ని చూసి అది పొరవాయి కట్టుకొని గడ్డ పట్టుకొని నడుచుకుంటాం. ఈయన మనకు స్వాతంత్రం తెచ్చినట్టే ఈ తరం పిల్లలు నమ్మరు. అంతేందుకు హిట్లర్ అంటేనే రాత్రి కూడా భయపడతారే. ఆయన పెద్ద ఆజాద్ బాబుడు ఏం కాదంట, చాలా పొట్టువాడు. ఈవెన్ శ్రీకృష్ణదేవరాయలు కూడా ఆయన విగ్రహం చూస్తున్నాంలే, బొమ్మ చూస్తున్నాం, పెద్ద ఆజాద్ బాబుడు ఏమి కాదు. పర్సనాలిటీ అంటే ఇట్లా అనుకోవద్దండి, ఏదో ఒక దాన్ని పట్టుకొని ఇదే పర్సనాలిటీ అనుకో. ఏనుగంటే ఏంటి? ఏనుగంటే
ఏనుగంటే ఒకడు పోయి కొట్ట పట్టుకున్నాడు. అది ఏడబట్టడానికి వస్తుంది. ఇక్కడ ఏనుగంటే పెద్ద కొట్ట పోయి అన్నాడు ఒక గుడ్డోడు. ఇంకో గుడ్డోడు ఏనుగు కాళ్ళు పట్టుకున్నాడు. ఎవరా కొండ అనేది స్తంభం రా ఏనుగంటే మంచి స్తంభాలు అదే ఏనుగంటే. ఇంకొకడు అన్నాడు కారణం వాడు కొండ స్తంభం జరుగు మరి ఈ పోయి శివుడు పట్టుకున్నాడు. శివుడు పట్టుకుంటే శాఖలకే ఏనుగంటే కొండ కదా స్తంభం కాదు శాఖ పోయి శాఖ ఏది చెప్పుకుంటాం కదా అని ఎట్లా ఒక్కడు చెప్తాడు. నువ్వు జరుగు 4 గుడ్డోడు వచ్చినాడు. వాడు పోయి తోక పట్టుకున్నాడు. తోక పట్టు ఏనుగంటే చిన్న పాము పిల్ల రాస్తే ఏం కదే అన్నాడు. ఎవరిది కరెక్ట్? ఎవరు దొరికితే ఏడు పట్టుకుంటేది. అట్ట మనోళ్ళు అక్షరం ఒక్క రాకపోయినా పర్సనాలిటీ పదం మాత్రం విమానం పడతారు. పల్లెటూరులో కూడా చదువులలో కూడా పర్సనాలిటీ ఏమంటారు ఆయన పర్సనాలిటీ హీరోయింది హీరో పర్సనాలిటీ అంటారు. పర్సనాలిటీ అంటే తెలుగులో వ్యక్తిత్వము అంటారు. వ్యక్తిత్వం చూడండి, పర్సనాలిటీ ఇట్లాంటిది కాదు, వస్తువు జంతువు కాదు. ఇప్పుడు చూడండి పర్సనాలిటీ గొప్పతనం ఏంటంటే ఫ్యాన్ అందరికి ఒకే రకంగా అనిపిస్తుంది. నేను చూసినా నువ్వు చూసినా. కాకి అందరికి ఒకే రకంగా అనిపిస్తుంది. బర్రె అందరికి ఒకే రకంగా అనిపిస్తుంది. మనిషి కనపడ చూడండి చూసినట్టు కనిపిస్తుంది. అది విచిత్రమో కానీ ఒక మనిషి నిలబెట్టండి. ఒకడంటాడు అన్నా ఈయనంత మంచోడి తోటలో లేడంటాడు. ఇంకోటి ఈయనంత పనికిమల్లో లేడు. నేను చెప్తాను చూడు, ఈయనంత దరిద్రుడు ఈ ఊళ్ళో లేడంటాడు. మరి వాడు ఏం చూసి ఆ మాట అంటాడో వారికి తెలాలా, ఈడు ఏం చూసి ఏ మాట అంటున్నాడో ఈయనకే తెలాలా. మనిషి 10 మంది చూస్తే 10 రకాలు కనిపిస్తాయి. అందుకే అందరికీ పెయింటింగ్లు అయిపోతాయి. ఏంటి నేను చెప్పేది ఏంటి? అవును చెప్పేది ఏంటి? ఈ స్టేట్మెంట్ ఏంటి అంటే మనల్ని చూసి నచ్చినోడు ప్రపంచంలో ఎవడో ఉంటాడు. ఈరోజు నచ్చకపోవచ్చు కాక ఒకడు వస్తాడు, ఈ అమ్మాయి నచ్చలేకపోతాడు. అందరికి ఎట్లే కనిపిస్తే జన్మలో పెళ్లి కాదు అమ్మాయికి, అంతే కదా. అందరికి ఎట్లే కనిపిస్తే 3 నెలలకు ఇంకొకడు వస్తాడు, నేను ఈ పాపం తప్పితే చేసుకోకపోతే చచ్చిపోతాను. ఇదే కదా వాడు నాకు నచ్చలేదని వాడుకోతే ఈడు చేయమంటాడు, ఈ పాపం తప్పితే నేను చేసుకోను. మరి ఈడు ఏం చూసి అంత నచ్చిందో, వాడు ఏం చూసి నచ్చలేదో తెలియదు. వ్యక్తిత్వము అంటే అర్థం ఏంటంటే అది స్పెషాలిటీ. ఎవరు కొంతమంది గుణాన్ని చూస్తారు, కొంతమంది రూపాన్ని చూస్తారు, కొంతమంది హైట్ చూస్తారు, కొంతమంది ముఖాన్ని మాత్రమే చూస్తారు, కొంతమంది శీలాన్ని చూస్తారు, ఒక్కొక్కరు ఒకదాన్ని చూస్తారు, టాప్ ప్రయారిటీ ఇస్తారు. కొంతమంది జడ చూసి పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటారు, తెలుసునా? విచిత్రమైన జనాలు ఉంటారు. జడ చూసి ఆ జడే అబాబు పెళ్లి అయిందన్నా, లేకపోతే ఆడయ్యేది. దేవుడు ఆ జడ ఇచ్చినప్పుడు పెళ్లి చేసినాడు. వాడు అట్లే చెప్తున్నాడు, జడ చూసి నేను చేసుకున్నా అని. అట్లా ఒక్కొక్కరికి దేవుడు ఏదో ఇచ్చింటాడు చూడండి. వ్యక్తిత్వం అంటే అర్థం ఏంటంటే అన్ని గుణలక్షణాలన్నీ కలిపితే వ్యక్తిత్వం. ఇప్పుడు సాతాను యొక్క వ్యక్తిత్వము అంటే అర్థం ఏంటంటే పైకి కనిపించే ఆకారం కాదు. సాతాను యొక్క గుణలక్షణాలన్నీ అర్థం చేసుకోవడానికి ఈ చాప్టర్ ఉపయోగపడుతుంది. అందులో ఫస్ట్ టాపిక్ ఏంటి చెప్పండి? ఫస్ట్ టాపిక్ వచ్చేసి సాతాను పేరు, టైటిల్స్ ఆఫ్ సాటన్. సాతాను పేరు, టైటిల్స్ ఆఫ్ సాటన్. సాతాను యొక్క పేర్లు. సాతాను పేర్లు ఏం తెలుపుతాయి మనకు? ఏం తెలుపుతాయి? రైట్, సాతాను యొక్క గుణలక్షణాలను తెలుపుతాయి. ఒక్కొక్క పేరు ఒక్కొక్క గుణాన్ని తెలుపుతాయి, గుణలక్షణాలను తెలుపుతాయి. ఒక్కొక్క పేరు ఒక్కొక్క గుణం. సాతాను ఎటువంటి వాడు, సాతాను యొక్క గుణలక్షణాలు ఏంటి? అందులో నంబర్ 1 మొట్టమొదటి పేరు చూద్దాం. 2వ కొరింథీ పత్రిక, 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 14, 15.
సాతాను తాని ఏ వేషం వేసుకుంటున్నాడట? వెలుగు దూత. రాసుకో, వెలుగు దూత. ఇది ఒరిజినల్ వేషమా? అక్కడే రాయబడింది కదా, ఇది వేషం. మరి ఒరిజినల్ ఏంటి? ఒరిజినల్ ఏంటి? చీకటి. ఒకప్పుడున్న వెలుగంతా ఏమైపోయింది? ఒకప్పుడు పరిశుద్ధ పర్వతం మీద తేజస్సు కలిగిన వాడే, చదువుకున్నాం, వెలుగు కలిగిన వాడే ఇప్పుడు త్రోయబడింది, చీకటైపోయింది. కానీ ఆనాడు వెలుగు దూత, ఈ రోజు చీకటి దూత. సాతాను ఎవరు చెప్పండి? తాను చీకటి దూత అయినప్పటికీ ఏం వేషం వేసుకుంటున్నాడు? వెలుగు దూత వేషం వేసుకున్నాడు. సో లక్షణం ఏంటి తెలుసిన? సాతాను వేషగాడు, వేషం వేస్తాడు, వేషం వేస్తాడు. తన దగ్గర వెలుగు లేనప్పటికీ వెలుగు దూతలాగా మనకు కనపడు. వేషాన్ని చూసి మోసపోవద్దు. వేషం నిజంగా చూడండి, ఈ వేషానికి చాలా మంది మోసపోయేవాళ్ళు ఉన్నారు. ఒక ఆయన తన వ్యక్తిగత అనుభవాన్ని నమ్మకముతో రాశారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్లో ఉదయకాలం 5:30 తెల్లగా చీకటి పోయేటప్పుడు, వెలుగు వచ్చేటప్పుడు మార్నింగ్ వాక్ వెళ్ళాడు. కాలేజ్ చదివే రోజుల్లో మంచి యవన ప్రాయంలో రకరకాలైన కోరికలకు తిరుగుతుంటే ఒక ఆమె యవన స్త్రీ మంచి చీర కట్టుకొని మంచిగా అలంకరించుకొని చకచక నడుచుకుంటూ పోతా ఉంటే ఆ బట్టలు చూసి వెంబడించినాడు, ఆ వస్త్రాలు చూసి వెంబడించి ఆమె స్పీడ్గా పోతుంటే ఈయన వెంబడిపోతున్నట్ట. ఉన్నట్టుండి ఆగింది కొంచెం ఇట్లాగే. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే నిర్గాంతపోయినట్ట. ఎవరు తెలుసా? ఆమె నిజానికి కుష్ఠరోగి. చేతులంతా ఉక్కర్లు పోయినాయి, చీముగా అంతా ఉంది, మొహం వల్ల ముక్కల్లా పోయింది, అంత చిత్రబంధనం ఉంది. రా అంటే పరిగెత్తిపోయినట్టు. ఆ వ్యక్తి అన్నాడు, ఆమె ధరించుకున్న వస్త్రాలు నన్ను మోసం చేశాయి. వేషగాడు సాతాను, వేషగాడు. బైబిల్లో రాయబడి ఉంది, పైకి గొర్రె చర్మం, లోపల తోడేలు స్వభావం. గుర్తుపెడతావా దేవుని బిడ్డ? మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ పట్టుకున్న ప్రతి వ్యక్తి భక్తుడు కాదు. ప్రభు పేరు చెప్పిన ప్రతి వ్యక్తి దైవజనుడు కాదు. ఏలియా గురించి సారీపతు విధవరాలిగా సెలవించాడు, నీవు నిజముగా దైవజనుడవని నేను ఇప్పుడు ఎరుగుచున్నానని. కుమారుడు చనిపోయిన తర్వాత, తిరిగి లేపిన తర్వాత షూనేమీరాలు చెప్పింది ఎలీషాను గురించి, మన యుద్ధకు వచ్చుచూ పోచున్న దైవజనుడు భక్తి గలవాడని నేను ఎరుగుదును. ఆయనకి ఇబ్బంది కలగకుండా ఒక గది కడతాం, విశ్రాంతి తీసుకోవడానికి ఒక మంచం పెడతాం, రాసుకోవడానికి ఒక బల్ల కూర్చోడానికి, వెలిగివ్వడానికి దీపం పెడతాం, 4 అవసరాలు తీరుతాం. ఎప్పుడన్నా రాని తన ఇంటిలో భాగం ఇచ్చింది దైవజనుడికి. ఇలా ఆలోచించేవారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? నా ఇంటిలో స్థలం, నా ఇంటిలో భాగం. ఒక్కసారి ఒక సహోదరుని చూసిన, మీటింగ్లో పోతే తీసుకుపోయింది. వాళ్ళ ఇంటి పైన ఒకటే రూమ్, అద్భుతంగా కట్టాడు, ఒకటే రూమ్, చిన్న రూమ్, దాని పక్కన బాత్రూమ్ పెట్టి లోపల తీసుకుపోయి ఇక్కడే ఉన్నాడు అన్న. అన్న ఈ ఇల్లు 2 లక్షలు అయింది అన్నాడు. ఇంతని ఈ రూము అన్న. ఇది నా కోసము కాదు, నా పిల్లల కోసం కాదు, నా ఇంటి కోసం కాదు, కేవలం దైవజనుల కోసమే. ఎప్పుడైనా రాత్రి మీరు రావచ్చు, ఏ ఆ సమయంలో కానీ ఆ సమయంలో కానీ మాకు ఇబ్బంది కలగకుండా, మీరు ఇబ్బంది పడకుండా సపరేట్గా షూనేమీరాలు గుర్తొచ్చింది.
శూన్యం. మన యుద్ధకు చూచుకోవచ్చున్నవాడిని చాలా రోజులు గమనించిన నిజమైన భక్తి గల దైవజన్ని ఎరుగుతారు. సాధారణ వేషాన్ని చూసి మోసపోతారు. గమనించండి, చేతిలో పట్టుకున్న దాన్ని బట్టి, మాట్లాడేదాన్ని బట్టి, వారి వేషాన్ని బట్టి, టిక్ టాక్ను బట్టి, కోట్లను బట్టి మనిషిని అంచనా వేస్తారు కదా. సాతాను నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు. సాతాను ఎట్లొస్తాడంటే సర్పం రూపంలో వచ్చినానుకో పాం అంటాం. కట్టె ఏదంటే మళ్ళా పాము ఏమైనా మన చేతిలోకి వస్తుంది, కట్టెగా మారుతాడు. కట్టె కనపడలేదు, లైట్ అంటే టార్చ్ లైట్ మళ్ళీ టార్చ్ లైట్ రూపంలో మన చేతిలోకి వస్తుంది. ఏది కావాలంటే అది వేషం, ఏది కావాలంటే అది వేషం. వేషము ద్వారా మోసపోవద్దండి. సాతాను పెద్ద వేషగాడు. సాతాను ఏర్పరచబడిన వారిని సైతం మోసగించేవాడు. వాడు వేషగాడు. వేషాలకు పడిపోవద్దండి. వేషధారణకు నువ్వు లొంగిపోవద్దు. మనిషి నడుచుకుంటూ వస్తే ఒక విలువ కడతారు, బైక్ మీద వస్తే ఒక విలువ కడతారు, కారులో వస్తే ఒక విలువ కడతారు, హెలికాప్టర్లో వస్తే ఒక విలువ కడతారు, విమానంలో వస్తే ఒక విలువ కడతారు. మనిషికి ఏం విలువ? ఒక వ్యక్తి పెద్ద బిలియనీరు పెళ్లి చేసుకుంటా ఉంటే కొడుక్కి పాత స్నేహితునికి ఇన్విటేషన్ పంపించాడు. ఆర్థికంగా ఏమీ లేనివాడు చినిగిన బట్టలతో ఇన్విటేషన్ కార్డు తీసుకొని వస్తే గేటు దగ్గర ఆ కాపలాదారులు చూస్తే ఆ చిన్న లోపలికి పోతానా అనుకున్నాడు. ఎంత కోట్ల రూపాయలు పెట్టి సరిపిస్తున్నాడంటే గేట్ దగ్గరికి పోతే గెట్ అవుట్ అన్నాడు. లేదండి, నేను ఆయన బాల్య మిత్రుడిని, నాకు ఇన్విటేషన్ ఇచ్చింది. ఆయనకు నువ్వు మిత్రుడు కదా, నీ ఆకారం చూసుకో, నీ బట్టలు చూసుకో, అసలు అడుగు పెట్టడానికి కూడా ఈ తివాస మీద నచ్చడానికి నీకు అర్హత గెట్ అవుట్ అన్నాడు. అప్పుడు నేను బయటకు పోయి ఎట్లయినా రావాలనుకొని ల్యాండ్రీ షాప్ దగ్గరికి పోయి ఒక కోట్ అద్దెకి తీసుకున్నాడు. 100 రూపాయలు సాయంత్రం ఇస్తాను. సూటు బూట్ వేసుకున్నాడు, అద్దెకి తీసుకున్నాడు. అదే వ్యక్తి మళ్ళా స్థలానికి వస్తే సెల్యూట్ కొట్టాడు. సార్ వెల్కమ్ అన్నాడు. ఏమనుకున్నాడు చెప్పండి? ఇదివరకు వచ్చింది అతనే, త్రోసేసినాడు. ఇప్పుడు సెల్యూట్ కొట్టినాడు, లోపలికి వచ్చినాడు. అన్నం పెట్టినారు. వీడు లడ్డు తీసుకొని కోటు పెట్టి తినమ్మా, కోటు తినన్నాడు. పక్కన మెంటలానికి కొట్టు, లడ్డు తింటావా, జాగ్రత్త తింటావా, తినమ్మా అంటే పక్కన పెట్టింది నీకు మనిషి సరే కోటు గారు తిందాకే కోటు పట్టు తినంటే నాకు తెలుసు ఆయన, కానీ నిజంగా వీరి లడ్డు ఇవి పెట్టింది నాకు కాదు, ఈ కోటు చూసి పెట్టింది. మనిషి వేషాలకు మోసపోయే దినాల్లో బతుకుతున్నా విశ్వాసం. వేషానికి మోసపోతావా? మనిషి వ్యక్తిత్వాన్ని కనపడదా ఎలాంటి వాడని? ఆ హద్దులు, ఆర్భాటాలు, వాహనాలు, ఈ డ్రెస్సులు చూసి మోసపోతే నువ్వు ఒక దేవుని బిడ్డవేనా? జ్ఞానం ఉండాలి. వ్యక్తిత్వాన్ని చూడండి, స్వభావాన్ని చూడండి. అంతేగాని పైన పటాలం ఏమంటారు లోన అంతే దీనిలో చూసి మనిషిని లెక్కగట్టే దినాలు వస్తున్నాయి. సాతాను మొదటి ఏంటి చెప్పండి? వేషం వేస్తాడు, వెలుగుతున్న వేషం వేసుకొని వస్తాడు. మరి మనం ఇక్కడ ఆగుదాం. చెప్పిన మాట నిలబడకపోతే నేను అబద్ధం కలిగి ఎప్పుడు చెప్తున్నాను ఒక మాట. ఒక చిన్న పాప, 3వ తరగతి చదివే పాప వాళ్ళ అమ్మ తగ్గదు. ఈయన ప్రసంగం చేస్తూనే ఉంటాడు. కాదు మరి ఏం అంతులు అనే అబద్ధాలు చెప్తారు గట్టిగా. ఎందుకంటే నీకేం కనిపిస్తుంది? ఓ మమ్మీ ఇంత పచ్చిగా అబద్ధాలు చెప్తాంటే ఏం కనిపించిందంటే అర్ధగంట కింద ఏమన్నా తెలిసిన ఇక ముగించుకుందాం చివరిగా. ఎన్నిసార్లు అయినా తెలిసిన ఇక్కడికి ఆయన ముగించుకుందామన్నాక ఇప్పుడు 12 రెఫరెన్స్లు చెప్పినాడు. ఇక చివరిగా చూసుకుందాం, ఇక చివరిగా ముగించుకుందాం. ఎందుకు చెప్పాలా? చెప్తే చెప్పమను ముగించుకుందాం చివరిగానే మనల్ని ఇంటి తనే మళ్ళా ఎత్తుకోండి. ఇంజన్ ఆగిపోయి ఎత్తాడు.
ఏమని ఇంత పబ్లిక్గా ఇంత ఓపెన్గా అందరి ముందర అబద్ధాలు చెప్తాడు, ఎప్పుడేమంటే డోర్ ముసుకేమని. మరి లేకపోతే మనం మొహమాటానికి అనుకుంటాం కానీ పిల్లల దగ్గర అయినా గట్టిగా 500 మరి 500 దాటిపోతే కదంటే. కాబట్టి మీ దగ్గర నాలుగు చెడిపోతుంది. కాబట్టి ఇక్కడ ఆగుతాను. తదుపరి క్లాస్ ఎప్పుడు 8 గంటలకు అనేది మన అన్నగారు ప్రకటిస్తారు. మనం 8వ చాప్టర్ స్టార్టింగ్లో ఉన్న మిగతావి కంటిన్యూ చేసుకుందాం. దేవుడు ఈ తలంపులు మన క్షేమము, మన ఆత్మీయ ఉజ్జీవం కొరకు కొరకై వాడుకోవాలని ప్రార్థన చేసుకుందాం.